For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సేవ చేయాలనే తపన ఉండాలే కానీ ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. అలాగే ప్రస్తుత సమాజంలో మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా కొంతమంది అనాథలుగా బతుకుతూ ఉన్నారు, కొంతమంది ఎవరూ లేకుండా అనాథలవుతున్నారు. మరి అలాంటి పిల్లల్ని దగ్గరకు తీసుకొని వాళ్ళకి సకల సదుపాయాలు కల్పించి వారికి ఉన్నత చదువులు చెప్పించి బంగారు భవిష్యత్తును ఇచ్చారు రాజీవ్ గారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా హైత్ నగర్లో ఉన్నటువంటి ది సుధీర్ ఫౌండేషన్లో ఉన్నాం. మరి అందరూ ఉన్నా కూడా కొంతమంది చిన్నారులు ఇక్కడ ఎవరూ లేనట్టుగా ఎందుకుంటున్నారు, వారు ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఇక్కడ ఎంతమంది చిన్నారులు ఉన్నారు, వారికి ఎటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి, ఇవాళ తెలుసుకుందాం. పేరేంటి? మై నేమ్ ఇస్ చరణ్. చరణ్, రామ్ చరణా? ఏం చరణ్? వి చరణ్. వి చరణ్. ఓకే. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు? యూకేజీ. యూకేజీలో ఎవరు తీసుకొచ్చారు? మా అత్తయ్య. అత్తయ్య. అమ్మ నాన్న? చెరిగింది దీపం కరిగింది రూపం కొండంత శోకం నేనున్న లోకం. ఎప్పుడు వచ్చాడు సార్ ఇది అబ్బాయి? చరణ్ వచ్చి ఆల్మోస్ట్ ఇది థర్డ్ ఇయర్ అవుతుంది. మదర్ చనిపోయారు, ఫాదర్ కూడా చనిపోయారని వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వచ్చారు. ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడు ఇంకో ప్రేమ. ఆవిడే ఫ్రూట్స్ అమ్ముతా ఉండేదన్నమాట. తను కూడా ఆల్మోస్ట్ 75 ఇయర్స్ ఓల్డ్ ఏజ్. తను మాత్రమే తన కోసం రెగ్యులర్గా అంటే 3 months ఒకసారి అట్లా వస్తూ తను చూసుకుంటూ ఉండేది. లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ తను కూడా చనిపోవటం జరిగింది. గుండె గొంతుగా అమ్మారాలనే ఇప్పుడు తనకంటూ కూడా ఎవరు లేరు. మాటే తనకు చాలయ్య మహదేవా. కాకపోతే ఏంటంటే వాళ్ళ తాత ఉండే, తను మాత్రమే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. ఇటువంటి తల్లి రీసెంట్గా మ్యాన్ అత్త ఎవరైతే ఉన్నారో తను వచ్చి సిగ్నేచర్స్ చేయటం జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు తనకంటూ నో పేరెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు 3 years అవుతుంది వచ్చి? 3 years అవుతుంది. ఓకే. గుర్తు చేస్తూ ఉంటారా? అడుగుతూ ఉంటాడు. మీ అత్త చదివిస్తుందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా ఉంది? బాగుందా? స్కూలు, ఇక్కడ ఫుడ్ అంతా కూడా బాగుందా? ఓకే. చరణ్, పెద్దయితే ఏమవుతావు? ఆర్మీయా? ఎందుకని? మన దేశాన్ని కాపాడాలి. వండర్ఫుల్ సార్. ఎంతమంది ఉన్నారు రాజు గారు ఇక్కడ మొత్తం? టోటల్గా ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో మొత్తం కలిపి 117 మంది మన ఆర్ఫనేజ్లో చదువుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫ్రమ్ నర్సరీ నుంచి డిగ్రీ బీటెక్ వరకు ఉన్న పిల్లలు ఉన్నారు. చాలా మందికి జాబ్స్ కూడా వచ్చి మంచి పొజిషన్లో ఉన్నారని కూడా విన్నాం. అవును మేడం. ఇక్కడ ఉన్న పిల్లలు ఒక బాబు DRDLలో అసిస్టెంట్ సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాడు, 2 కానిస్టేబుల్స్గా చేస్తున్నారు, 2 బీటెక్ పిల్లలు ఉన్నారు, 2 రీసెంట్లీగా ఒక బ్యాంక్ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు అనమాట. సూపర్ సార్. అంటే ఇలా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? మొత్తం స్కూల్ మొత్తం ఎక్కడైనా ఇలా? మన దగ్గరికి వచ్చిన ప్రతి బాబుని వాడి స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు టోటల్గా సుధీర్ ఫౌండేషన్ ఇస్తుంది అన్నమాట. మొత్తం. ఓకే. అలా జాబ్స్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి? తప్పకుండా, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఒక బాబుని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివిస్తూ ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళని చదివిస్తుంటారా? ఖచ్చితంగా. ఓకే.
మొత్తం అంటే పేరెంట్స్ లేని స్టూడెంట్ పిల్లలే ఉన్నారు ఇక్కడ? మన దగ్గర మొత్తం 4 కేటగిరీస్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. కంప్లీట్ ఆర్ఫన్ అంటే ఇద్దరు లేని వాళ్ళు, సెమీ ఆర్ఫన్ ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేని వాళ్ళు, డైవర్స్ కేసెస్ అంటే ఇద్దరు ఉండి విడాకులు తీసుకోవటం వల్ల అనాథలైన పిల్లలు ఉన్నారు. తర్వాత సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ కోర్ట్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. జువెనైల్ జస్టిస్ హోమ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. ఓకే, వీళ్ళేంటి? నీ పేరేంటి? మై నేమ్ ఇస్ అరుణ్. అరుణ్. ఓకే, తిని ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 2021లో వచ్చావు. ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు? ఎప్పుడు వచ్చావు నువ్వు? అమ్మమ్మ జాయిన్ చేశాను. అమ్మమ్మ వాళ్ళు. అమ్మ నాన్న చనిపోయారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు? ప్రాపర్ ఎక్కడ? కర్మంఘట్లో. ఎలా చనిపోయారు వీళ్ళ పేరెంట్స్? ఎవరు జాయిన్ చేశారు? వీళ్ళ అమ్మమ్మ అండ్ పిన్ని వచ్చి మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది. గౌతమ్ కృష్ణ అండ్ అరుణ్ ఇద్దరు అన్నతమ్ముళ్ళు అన్నమాట, ఇద్దరు బ్రదర్స్. వాళ్ళ మదర్ చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. తర్వాత ఫాదర్ కూడా చనిపోవటం జరిగింది. ఇద్దరు పిల్లల్ని వాళ్ళ పిన్ని కంపల్సరీగా చదివించాలి అన్న ఒక ఉద్దేశంతో తన దగ్గర పెట్టుకొని చదివిస్తూ ఉంది. తనకి మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు తనకు ఫ్యామిలీ కూడా సపరేట్ అయిపోయింది కాబట్టి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి మన దగ్గర జాయిన్ చేసింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా మన దగ్గర చదువుతూ ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలకి కూడా మన దగ్గర డోనర్స్ ఉన్నారు. డోనర్స్ సహాయంతో వాళ్ళని ఇద్దరిని చదివిస్తూ ఉన్నాము. ఇద్దరు మంచి యాక్టివ్గా ఉంటారు, బాగా చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడు గౌతమ్ కృష్ణనే గుర్తు చేస్తూ ఉంటాడు. చెప్పు, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్ చదువుతున్నావు. చాలా యాక్టివ్ అంట కదా, బాగా అల్లరి చేస్తావా? బాగా అల్లరి చేస్తావా? ఏమని పిలుస్తావు రాజీవ్ గారిని? సార్ అంటావా? ఓకే, ఎలా చూసుకుంటున్నారు? మంచిగా చూసుకుంటాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది నీకు? బాగుందా? ఓకే, పిన్ని జాయిన్ చేశారు ఇక్కడ? పిన్ని అమ్మమ్మ. ఇక్కడ మొత్తం చాలా మంది అన్నయ్యలు అందరు ఉన్నారు కదా, ఎలా ఉంటారు మీరందరూ? బాగుంటారా? ఎందుకు ఏడుస్తున్నావు? మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఏడొద్దు. ఇక్కడ ఎంతమంది అంటే 7th క్లాస్ వరకు ఉన్నారు ఇక్కడ మొత్తం? ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కూర్చున్న వాళ్ళు 7th వరకు ఉన్నారు. ఓకే, హాయ్, నీ పేరేంటి? ఆకాష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఓకే, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 2018. చాలా ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చి? అవును మ్యామ్, చాలా ఇయర్స్ అవుతుంది. ఆకాష్ది ఒక పెద్ద స్పెషల్ స్టోరీ అన్నమాట. అట్లా తనే చెప్తాడు. ఓకే, ఏంటి ఆకాష్? చిన్నప్పుడు మేము మా పేరెంట్స్ హైదరాబాద్కి వచ్చినాం అనమాట. గణేష్ నిమజ్జనం రోజు. ఆ రోజు నేను మిస్ అయ్యాను. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? అంటే పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి సిడబ్ల్యూసి అని దాంట్లో వేసారు. సార్ వచ్చి అప్పుడు తీసుకున్నాను. నీ ఏజ్ ఎంత అప్పుడు నువ్వు తప్పిపోయినప్పుడు? గుర్తుందా? ఏం గుర్తులేదా? అంటే ఎవరు కూడా తిని కాంటాక్ట్ అవ్వడం కానీ ఏంటి ఏం లేదా ఇప్పటి వరకు? మీ ఊరు ఏమన్నా గుర్తుందా నీకు? ఊరు కర్ణాటక. ఎలా సార్? అంటే మీకు ఎలా తెలిసింది? ఆకాష్ స్టోరీ ఏంటి అనేసి అంటే, ఆకాష్ ఒక మంచి ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ చెల్లి ఆకాష్ ఒక మంచి లైఫ్లో ఉండే. ఎప్పుడైతే ఈ వినాయక నిమజ్జనంకి క్రౌడ్ ఎక్కువ ఉన్న ఏరియాస్కి మనం పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఆకాష్ ద్వారానైనా కొంతమంది పేరెంట్స్ కన్నా కనువింపు కలగాలి. ఆకాష్ ఏంటంటే చాలా చిన్నప్పుడు పేరెంట్స్తో కలిసి వినాయక నిమజ్జనం చూడటానికి ట్యాంక్ బండ్కి రావటం జరిగింది. అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ క్రౌడ్లో ఆకాష్ తప్పిపోయాడు.
అక్కడ ఉన్న లేక్ వ్యూ పోలీసులు ఆకాష్ని తీసుకున్నప్పుడు ఆకాష్ అడ్రస్ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అంటే చాలా చిన్నగా ఉండే, అడ్రస్ కూడా తను ఐడెంటిఫై చేసి పాది పలానా అన్నది చెప్పలేకపోయిన స్థితిలో ఆకాష్ని వాళ్ళు ఏం చేశారు అని అంటే లోకల్లో ఉన్న సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ ద్వారా జవెనల్ జస్టిస్ హోమ్లో ఆకాష్ని ఉంచడం జరిగింది. అక్కడ ఆకాష్ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ మరి కంప్లైంట్ చేశారా లేదా అన్న విషయాలు మనకైతే లేదు. సమ్ ఇయర్స్ తర్వాత ఆకాష్ కొంచెం పెద్దగా అయిన తర్వాత మనకి వాళ్ళు త్రూ ద ఇన్ఛార్జ్ సుధీర్ ఫౌండేషన్ అని చెప్పేసి మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ఆకాష్ మన దగ్గరే ఉంటున్నాడు, మన దగ్గరే చదువుతున్నాడు, మన దగ్గరే తను. అంటే మీరు ఆకాశం చూసినప్పుడు ఎంత ఏజ్ తింది? ఆకాష్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 7 to 8 years ఉంది. 8 years అంటే 7 years ఉంది. 7 years ఉంది. 7 years ఉంది. మీ దగ్గరికి 3 years అంటే అప్పుడు 4 years 5 years ఉన్న బాబు మన దగ్గరికి వచ్చేటప్పటికే 6 to 7 years మధ్యలో ఉన్నాడు. ఓకే. అది సో తను ఏం చెప్పలేని పరిస్థితి. అంతకంటే ముందే ఆకాష్ సిడబ్ల్యూసిలో ఉన్నాడు. సమ్ ఇయర్స్ వాడు అక్కడ ఉన్న తర్వాత ఆ తర్వాత వాడి ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఒక మేడం ఉండే, తను ఇక్కడే ఉంటే బాబు ఫ్యూచర్ దెబ్బతింటుంది, ఒక మంచి స్కూల్కి పంపిస్తే వాడు చదువు కొనసాగుతుంది అన్న ఉద్దేశంతో మన దగ్గరికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి మనం చాలా ఛానల్స్లో చెప్తూ ఉన్నాం, మనం ట్రై చేస్తూ ఉన్నాము. తన పేరెంట్స్ ఎవరైనా ముందుకు వస్తారేమో, చూస్తారేమో. అంటే ఇక్కడ ఉన్న పిల్లలలో ఏంటి అని అంటే అందరికీ కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు. లైక్ ఇప్పుడు పూలు మనం మాల కడితే ఒక్కటి లాగితే మొత్తం ఎట్లాగా విడిపోతాయో అట్లాగా వీళ్ళందరికీ కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు. లైక్ మేనమామనో, మేనత్తనో, ఇంటి పేరో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సమ్ రిలేటివ్స్, బాబాయో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. కానీ ఫ్రమ్ ఆకాష్ ఏంటి అని అంటే రాజీవ్ సార్ తప్ప ఇంకెవరూ లేని పొజిషన్లో ఉన్నాడు అనమాట. అంటే తను కేవలం అడ్రస్ చెప్పలేని ఒక్క కారణంగా తన పేరెంట్స్ పేరు చెప్తాడు, వాళ్ళ ఫాదర్ పేరు చెప్తాడు, వాళ్ళ మదర్ పేరు చెప్తాడు, వాళ్ళ చెల్లి పేరు చెప్తాడు. కానీ అందరూ ఉన్న ఒక అనాథలాగా ఈ ఆర్ఫనేజ్లో ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఏంటి అని అంటే మేము ఆకాష్ తోటి మాకున్న బాండింగ్ ఏంటనంటే ఇదే ఆకాష్ ఇల్లు, ఇదే ఇక ఆకాష్ ఎప్పుడు ఏది చదివినా తను ఏది చదువుకున్నా సుధీర్ ఫౌండేషనే తనకి తోడుగా ఉంటుంది. కాకపోతే హాలిడేస్ విషయంలో కొంచెం నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడున్న పిల్లలంతా కూడా ఒక 10 days అయినా సరే హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి కానీ తాతయ్య ఇంటికి కానీ నేను పంపిస్తూ ఉంటాను. ఆకాష్ని ఎక్కడికి పంపించలేను అనమాట. కాబట్టి అదొక్క విషయంలో నేను ఎక్కువగా బాధపడుతూ ఉంటాను. తనైతే అట్లా ఏమి ఉండడు, తను ఫుల్ హ్యాపీగానే ఉంటాడు. ఓకే. ఎలా ఉంది ఆకాష్ ఇక్కడ నీకు? బాగుంది. ఓకే. మీ మమ్మీ డాడీ గుర్తున్నారా నీకు? గుర్తులేదు. గుర్తున్నారా? అప్పుడప్పుడు గుర్తుకొస్తారు. అంటే ఎలా నిమజ్జనం చేసేటప్పుడు నువ్వు కింద ఉంటే తప్పిపోయావా? అవును. ఓకే. ఏమనిపిస్తుంటుంది అమ్మ నాన్న గుర్తొస్తుంటే? ఏడుపు. పెద్దయితే ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్టిస్ట్. ఏం ఇంట్రెస్ట్ నీకు? యాక్టింగ్ ఇంట్రెస్టా ఎట్లా? అంటే డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్. డ్రాయింగా? ఓకే. గీస్తూ ఉంటాడా మంచి ఆర్టిస్ట్ అంటే? తిను. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ శ్రేయాస్ మ్యామ్. శ్రేయాస్, బాగుంది పేరు. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మిర్యాలగూడ. ఓకే. ఎవరు జాయిన్ చేశారు ఇక్కడ? మా మమ్మీ మ్యామ్. తానే నేస్తమై తోడై పెంచిన నాన్న చనిపోయినా. చెరిగింది దీపం కరిగింది రూపం. అమ్మ ఏం చేస్తూ ఉంటారు? మా అమ్మ ఇంట్లోనే ఉంది, ఇప్పుడు జాబ్ లేదు. ఓకే. నువ్వు ఒక్కడివేనా? అమ్మ చూసుకునేది కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటే కొడతారు నన్ను. ఎందుకని? మా అమ్మే ఉండాలి నాకు, నువ్వు అవసరం లేదని చెప్పేసారు. మా అమ్మ నువ్వు మ్యారేజ్ చేసుకోమన్నారు, కానీ మా అమ్మ నేను ఉండాలి కానీ ఇక్కడ తీసుకొచ్చేసింది. శ్రేయస్ వచ్చేది 2 years కంప్లీట్ అవుతుందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చాడు. తను ఏంటంటే తను చాలా చిన్న అమ్మాయి, తను వాళ్ళ మదర్ చాలా చిన్న అమ్మాయి. తను లైక్ 24 years ఉంటుంది, 24 to 25. హస్బెండ్ చనిపోవటం వల్ల తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వాళ్ళ హస్బెండ్ తను చనిపోవటం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాగా ప్రెజర్,
ఇంత చిన్న ఏజ్లో నువ్వు మళ్ళీ మ్యారేజెస్ చేసుకో అనేసి ఆ అమ్మాయికి వీడంటే బాగా ఇష్టం. తను ఏంటనంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఎవరికి తెలియకుండా వీడిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. తను ఇక్కడ సబ్స్టైన్ అవ్వాలి కాబట్టి తను ఒక గర్ల్స్ హాస్టల్లో వార్డెన్గా పనిచేసుకుంటూ ఉంటుంది. అక్కడ బాయ్ని ఉండనివ్వరు కాబట్టి తన ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్న విషయంలో శ్రేయస్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. బాగా చదువుతాడు, మంచి పిల్లడు. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాసా? అప్పుడప్పుడు అమ్మ వస్తూ ఉంటారు కదా. ఓకే, అమ్మతో ఉండాలని ఉందా నీకు? చెరిగింది దీపం కరిగింది రూపం. పెద్ద ఏమవుతావు? డాక్టర్. అమ్మని బాగా చూసుకుంటావు? మరి చూసుకుంటాం. ఇంకెవరు రారా? అమ్మమ్మ వాళ్ళు ఎవరు రారా చూడడానికి? రారు మ్యామ్, మమ్మీ ఒకటే వస్తుంది. మమ్మీ ఒకటే వస్తుంది. ఎందుకు కొడతారు నాన్న నేను? అంటే మా డాడీకి నేనే ఐడియా ఇచ్చిన సూసైడ్ చేసుకోమని. అని వాళ్ళు చెప్పారు మ్యామ్. తెలియదు. అప్పుడు మా ఇంట్లో మా డాడీ ఒక్కడే వర్క్ చేస్తుండు. అయితే మా డాడీకి ఎక్కువ సిస్టమ్ వర్క్ అంటే చేశాడు. నాన్న సాఫ్ట్వేర్ హైటెక్ సిటీలో. మమ్మీ ఇక్కడ ఎగ్జామ్ రానికి వచ్చింది మ్యామ్. మిర్యాలగూడకు వస్తే మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు. మా డాడీ నేను, మా మమ్మీ ఈవినింగ్ వచ్చింది. ఆ రోజు మా డాడీ వాళ్ళ నాన్నమ్మ తద్దినం ఉండేది. అయితే రెడీ అవుదామని మా డాడీ చెప్పిండు. మా మమ్మీ వెళ్ళింది. మా డాడీ ఎక్కువ సీజర్స్ తోటి చాక్ తోటి పనిచేస్తాడు మ్యామ్, సిస్టమ్ వర్క్ కాబట్టి తెమ్మన్నాడు మ్యామ్. నేను తెలియక తెచ్చేసినప్పుడు అక్కడ పెట్టేసిన. నేను బయటికి వచ్చి టీవీ చూస్తుంటే గట్టిగా సౌండ్ అనిపించింది. లోపల పోయి చూస్తే మా డాడీ సూసైడ్ చేసుకుంటాను. నీ స్నేహం సో అమ్మ తను సస్టైన్ అవ్వాలి కాబట్టి బాబుని ఇక్కడ వదిలేసింది. ఓకే, అంటే పేరెంట్స్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క క్షణిక ఆవేశాల ద్వారా వాళ్ళ ఇద్దరు మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల్ని ఈ విధంగా సఫర్ చేస్తూ ఉన్నారు. అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఆర్ఫనైజెస్లో ఉండే పెద్ద ఇబ్బంది ఏంటంటే అది ఒకటే. వాళ్ళు ఒక 10 minutes కూర్చొని వాళ్ళ చిన్న సమస్యకి పరిష్కారంగా ఆలోచించుకుంటే ఈరోజు ఈ ఆర్ఫనైజ్లో ఒక 100 మంది పిల్లలు ఉండరు అనమాట. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే ఒకప్పుడు మ్యారేజెస్ అయ్యి హస్బెండ్ తోటి ఒక 10 years కలిసి ఒక లేడీ జర్నీ చేసింది అని అంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది ఇప్పుడు పొజిషన్లో. లైక్ మా మదర్ మా ఫాదర్ని తీసుకుంటే ఇప్పుడు 30 years వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి 33 years నా ఏజ్. వాళ్ళ మ్యారేజ్ అయిపోయి ఆల్మోస్ట్ 40 years దాకా. నేను మా అమ్మని క్వశ్చన్ చేశాను వీళ్ళందరం చూసిన తర్వాత, ఎట్లా 40 ఏళ్ళు నాన్నతో నువ్వు కలిసి ఉన్నావమ్మా అనేసి. మా మదర్ ఒకటే మాట చెప్పాను, నేను అడ్జస్ట్ అయ్యాను అనేసి. ఆ అడ్జస్ట్మెంట్ అన్నది ఈ రోజుల్లో ఉన్న జనరేషన్లో ఉన్న పిల్లల్లో లేదు. వాళ్ళ ఫాదర్ చిన్న ఆలోచనతో తను హ్యాపీగా చనిపోయాడు. కానీ ఈరోజు ఇక్కడ ఈ ఆర్ఫనేజ్లో అన్నీ ఇవ్వగలుగుతున్నాం, బట్ అయితే ఏంటంటే ఫాదర్ని ఇవ్వలేకపోతున్నాం. ఆ లోటు అన్నది వాడికి మాత్రమే తెలుసు. పేరెంట్స్ కూడా ఆలోచించారు సార్. అంటే వాళ్ళ చిన్న ఏజ్లో వాళ్ళ అవసరం చాలా, బట్ వాళ్ళే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఇంతమంది పిల్లల్ని అనాథలుగా చేస్తే వాళ్ళకి రేపటి నాడు పెద్దగా అయినప్పుడు అన్నీ ఉన్నా కూడా నిజంగానే ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కాలేజ్ పిల్లల్లో చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వస్తారు ఇంటికి తీసుకెళ్ళడానికి. వాళ్ళు వెళ్ళనంటారు. మేనమామలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళనంటారు. నేనేమో అదేట్రా ఇన్ని రోజులు నువ్వు ఆర్ఫన్గానే హాస్టల్లో ఉన్నావు, ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది నిన్ను తీసుకెళ్తానని ముందుకు వచ్చారు వెళ్ళను అంటే వాడు అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇన్ని సంవత్సరాలు నా గురించి పట్టించుకొని వాళ్ళు ఒక్క ఇంటర్మీడియట్ అయిపోగానే ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఇప్పుడు నేను కొంచెం బలంగా ఉన్నాను, ఏ పనైనా చేయగలను, సంపాదించి వాళ్ళకి ఇవ్వగలను, కాబట్టి ఈరోజు నేను గుర్తొస్తాను. చిన్న చిన్న విషయాలలో నాకు వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు. ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు మన పిల్లలు ఉంటే డాడీ ఇది కొనిపించు అని అనగానే మనం కొనిపిస్తాం. వీళ్ళు అది అడగలేరు అనమాట. మమ్మీ ఇది కొనిపించు అది అడగలేరు. ఇట్లాంటి విషయాలలో వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మా దగ్గర ల్యాండ్ ఫోన్ ఉంటుంది.
ఓకే. ఈ ల్యాండ్ ఫోన్ ఏంటి అని అంటే ఈ పిల్లల యొక్క రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుకునే ఒక అవకాశం సాటర్డే సండే రోజు ఇస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుందని అంటే ఆ ల్యాండ్ ఫోన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తను ఫోన్ రాగానే, సపోజ్ శ్రేయాస్కి ఫోన్ రాగానే, ఏ శ్రేయాస్ నీకు ఫోన్ వచ్చింది అని పిలుస్తారు. అట్లా నా పేరు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే పిల్లలు చాలామంది ఉన్నారు అనమాట. కాబట్టి వాళ్ళు ఆ చిన్న ఫోన్ కాల్ అన్న ఒక చిన్నది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది. అంటే నా కోసం ఎవరు రారు, నా కోసం ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అన్న మైండ్ సెట్ వాళ్ళల్లో ఉండిపోయింది. ఎప్పుడైతే వీడు బలంగా రెడీ అయిపోయి ఇంటర్మీడియట్కి రాగానే అప్పుడు ఫ్యామిలీ వచ్చినా కూడా ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు అనమాట. నీ పేరేంటి? అంకిత్. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు అంకిత్? చెప్పాలి. అమ్మ గుర్తొచ్చిందా? ఏడవకు. అంకిత్ ఎప్పుడు వచ్చాడు సార్? ఈ ఇయర్ వచ్చాడు. ఈ ఇయర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మదర్ తీసుకొచ్చి ఉన్నారా? ఉంది, మదర్ ఉంది, ఫాదర్ ఫాదర్ లేరు. ఉన్నాడు కానీ ప్రాబ్లం. ఎవరు జాయిన్ చేశారు అంకిత్ నిన్ను? మదర్. అమ్మ జాయిన్ చేసిందా? అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు? ఇంట్లో పనికి వెళ్తుంది. ఇళ్ళల్లో పనికి వెళ్తుంది. ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్. 6th క్లాసా? ఏడవద్దు నాన్న. బాగా చూసుకుంటారా నిన్ను? ఎస్ మ్యామ్. అన్నం తిన్నావా? తిన్నా మ్యామ్. అమ్మ ఎప్పుడు వస్తుంటుంది? అప్పుడప్పుడు వస్తుంది. నాన్న ఏం చేస్తారు? నాన్న డ్రైవింగ్కి వెళ్తారు. డ్రైవింగ్కి వెళ్తారా? ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? చేవెళ్ళ. ఓకే. ఒక్కడేనా? నేను మా చెల్లి. ఓకే. చెల్లి అమ్మ దగ్గర ఉంటుందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం గుర్తొచ్చింది నీకు? తోడై పెంచిన తల్లి కొడుకునో సారి కలిపేవా. సో చూసారు కదండి, ఆ చిన్నారుల మనసులో ఉన్న బాధని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కానీ నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు గుండె చాలా బరువెక్కింది. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు లేని చిన్నారుల కంటే తల్లిదండ్రులు ఉండి కూడా ఇక్కడ అనాథలుగా పెరుగుతున్న వాళ్ళని మనం చూసాం. దయచేసి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు తీసుకున్న క్షణికావేశాల నిర్ణయాల వల్ల మీ పిల్లల భవిష్యత్తును మీరే ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎన్ని సదుపాయాలు ఉన్నా కూడా తల్లిదండ్రులు లేని లోటును ఎవ్వరు కూడా తీర్చలేరు. మరి రాజీవ్ గారు స్టార్ట్ చేసిన ఈ సుధీర్ ఫౌండేషన్కి ఎవరైతే దాతలు సహాయం చేయాలనుకుంటున్నారో ఇక్కడికి హయత్నగర్ వచ్చి నేరుగా కలవచ్చు. లేదంటే కనుక ఆన్లైన్లో మీరు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వారి నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.